హాయ్ హలో వెల్కమ్ టు జితేంద్ర ఐఏఎస్ అకాడమీ యూట్యూబ్ ఛానల్. ఈ జితేంద్ర ఐఏఎస్ అకాడమీ యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకునే వారు సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా మీ ఫ్రెండ్స్కు షేర్ చేయండి. ఈ జితేంద్ర ఐఏఎస్ అకాడమీ యూట్యూబ్ ఛానల్లో మనం కరెంట్ ఎకానమీకి సంబంధించిన వీడియోలను అదేవిధంగా ఎకానమీ కాన్సెప్ట్స్ను ఫ్రీగా వీడియోస్ అప్లోడ్ చేయడం జరుగుతుంది. నేను ఫ్రీగా వీడియోస్ను అప్లోడ్ చేసిన వెంటనే మీరు సబ్స్క్రైబ్ చేసుకొని ఉంటే గతంలో నోటిఫికేషన్ వస్తుంది కాబట్టి అది మిమ్మల్ని అలర్ట్ చేయడం జరుగుతుంది. కాబట్టి అందరూ సబ్స్క్రైబ్ చేసుకునే వారు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. రైట్, ఈరోజు మన టాపిక్ వచ్చేసి నేషనల్ డిజిటల్ హెల్త్ మిషన్. ఈ నేషనల్ డిజిటల్ హెల్త్ మిషన్ అనేటువంటి టాపిక్ తీసుకోవడానికి కారణము ఈరోజు 2020 ఆగస్టు 15వ తేదీన భారతదేశ ప్రధానమంత్రి అయినటువంటి నరేంద్ర మోడీ గారు స్వాతంత్ర దినోత్సవ వేడుకల సందర్భంగా ఎర్రకోటపై జెండా ఎగరవేసి ప్రసంగించడం జరిగింది. ఆ ప్రసంగంలో భారతదేశంలో ఆరోగ్య రంగంలో ఒక కొత్త విప్లవాన్ని తీసుకొని వస్తున్నాము అని ప్రకటించడం జరిగింది. ఆ విప్లవం దేని ద్వారా వస్తుందంటే నేషనల్ డిజిటల్ హెల్త్ మిషన్ ద్వారా వస్తుందని చెప్పడం జరిగింది. మరి నేషనల్ డిజిటల్ హెల్త్ మిషన్ అంటే ఏంటి, అదేవిధంగా దీన్ని ఏ విధంగా అమలు చేస్తారు, దీనికి సంబంధించినటువంటి విధి విధానాలను ఎవరు రూపొందిస్తారు అనేటువంటి అంశాలను మనం గమనిస్తే, ఫస్ట్ నేషనల్ డిజిటల్ హెల్త్ మిషన్ను ఎవరు నిర్వహించేది అంటే నేషనల్ హెల్త్ అథారిటీ అనేటువంటి సంస్థ నిర్వహిస్తుంది. దీనికి సంబంధించినటువంటి విధి విధానాలను కావచ్చు, ఈ కార్యక్రమాన్ని కావచ్చు, భారతదేశ వ్యాప్తంగా అమలు చేసేది సంస్థ ఏది అంటే నేషనల్ హెల్త్ అథారిటీ. నేషనల్ హెల్త్ అథారిటీ ఎప్పుడు ఏర్పడింది అంటే 2019 జనవరి 2వ తేదీన దీన్ని ఏర్పాటు చేయడం జరిగింది. మరి గతంలో ఈ నేషనల్ హెల్త్ అథారిటీ కాస్త ఏంగా ఉండేదంటే నేషనల్ హెల్త్ ఏజెన్సీగా ఉండేది. ఈ నేషనల్ హెల్త్ ఏజెన్సీ ఇదేమో అథారిటీ. ఏజెన్సీ అనేది 2018 మేలో ఏర్పడింది. ఎందుకు ఏర్పడింది అంటే మనకు ఈ నేషనల్ హెల్త్ ఏజెన్సీ ఏర్పడడానికి కారణము భారతదేశ వ్యాప్తంగా ఆయుష్మాన్ భారత్ అనేటువంటి కార్యక్రమాన్ని అమలు చేయడానికి ఇది ఏర్పడింది. దీన్ని కాస్త 2019 జనవరి 2వ తేదీన నేషనల్ హెల్త్ అథారిటీగా పేరు మార్చడం జరిగింది. ఈ నేషనల్ హెల్త్ అథారిటీలో ఒక చైర్మన్ 11 మంది సభ్యులు ఉంటారు. ఆ చైర్మన్ ఎవరు అంటే నేషనల్ హెల్త్ అథారిటీకి చైర్మన్ ఎవరు అంటే ఆరోగ్య శాఖ మంత్రిగా పనిచేస్తూ ఎవరైతే ఉంటారో వారే ఈ నేషనల్ హెల్త్ అథారిటీకి చైర్మన్గా వ్యవహరిస్తాడు. ప్రజెంట్ నేషనల్ హెల్త్ అథారిటీ చైర్మన్ ఎవరు అంటే హర్షవర్ధన్. ఎందుకంటే ఇతను ప్రజెంట్ ఆరోగ్య శాఖ మంత్రిగా మినిస్ట్రీ ఆఫ్ హెల్త్లో అంటే ఆరోగ్య శాఖ మంత్రిగా పనిచేస్తున్నారు కాబట్టి ప్రజెంట్ చైర్మన్ హర్షవర్ధన్. రైట్, ఇందులో సభ్యుల సంఖ్య ఎంత అంటే 11 మంది సభ్యులు. ఇదేం చేస్తుందంటే నేషనల్ డిజిటల్ హెల్త్ మిషన్ను సంబంధించినటువంటి విధి విధానాలను అదేవిధంగా దానికి సంబంధించినటువంటి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ను ఏర్పాటు చేసి భారతదేశ వ్యాప్తంగా ఈ మిషన్ను అమలు చేస్తుంది ఈ నేషనల్ హెల్త్ అథారిటీ అనేటువంటి సంస్థ. మరి నేషనల్ డిజిటల్ హెల్త్ మిషన్లో ఉన్న ముఖ్యాంశాలు ఏంటి అంటే ఒకసారి మనం గమనిస్తే నేషనల్ డిజిటల్ హెల్త్ మిషన్లో ప్రధానంగా చూస్తే 6 పిల్లర్స్ ఉంటాయి. 6 పిల్లర్స్ ఏంటి? 6 పిల్లర్స్, 6 బిల్డింగ్ బ్లాక్స్, 6 పిల్లర్స్ ఉంటాయి. ఒకటి వచ్చేసి డిజిటల్ ఐడి. భారతదేశంలో ఉన్నటువంటి ప్రతి పౌరుడికి డిజిటల్ ఐడి ఇస్తారు. ఈ డిజిటల్ ఐడి ఎన్ని అంకెల డిజిటల్ ఐడి అంటే 14 అంకెల డిజిటల్ ఐడి ఉంటాడు. ఒక డిజిటల్ ఐడి ఇస్తారు. రైట్, ఈ 14 నెంబర్స్ డిజిటల్ ఐడి ప్రతి ఒక్క పౌరుడికి ఇస్తారు. ఈ డిజిటల్ ఐడి తీసుకోవాలా తీసుకోకూడదా అనేది మనకు ఎవరిని ఆధారపడి ఉందంటే పర్సన్ మీద ఆధారపడి ఉంది. అంటే ఇది కేవలం ఆప్షనల్ మాత్రమే. ఈ మిషన్లోకి చేరాలా లేదా అనేది కూడా ఆప్షనల్ మాత్రమే. రైట్, ప్రతి పౌరుడికి డిజిటల్ ఐడి ఇస్తాం. అదేవిధంగా దాంతోపాటు డిజిటల్ రిజిస్టర్ ఒకటి మెయింటైన్ చేస్తాం. డిజిటల్ రిజిస్టర్ మెయింటైన్ చేస్తారు. అంటే ఈ పేషెంట్కి సంబంధించినటువంటి పేషెంట్ నేము అదేవిధంగా అతను ఏ వ్యాధితో బాధపడుతున్నాడు అనేటువంటి ఒక రిజిస్టర్ అనేది మెయింటైన్ చేస్తారు.
మూడో అంశం వచ్చేసి పర్సనల్ హెల్త్ రికార్డును కూడా ఆన్లైన్లో మెయింటైన్ చేయడం జరుగుతుంది. అంటే ఆ పేషెంట్ గతంలో ఏ వ్యాధికి ట్రీట్మెంట్ తీసుకున్నాడు, అతని బ్లడ్ గ్రూప్ ఏంటి, అతను ఏ ఆపరేషన్ చేయించుకున్నాడు, అదేవిధంగా ఎక్కడ చేయించుకున్నాడు, ఏ డాక్టర్ వద్ద చేయించుకున్నాడు, ఆ డాక్టర్ నేము, ఇలాంటివన్నీ ఈ రికార్డులో పర్సనల్ హెల్త్ రికార్డులో పొందుపరచడము జరుగుతుంది. దాంతోపాటు ఈ ఫార్మసీ అంటే ఆన్లైన్ ద్వారానే మనకు మెడిసిన్స్ ఇవ్వడం జరుగుతుంది. అట్ ద సేమ్ టైం ఆ పేషెంట్ ఏ మెడిసిన్స్ వాడిండు, గతంలో ఏ మెడిసిన్స్ మందులు వాడిండు, మెడికేర్ తీసుకున్నాడు అనేటువంటి అంశాలను కూడా ఇక్కడ పొందుపరచడము జరుగుతుంది. రైట్. డిజిటల్ ఐడి, రిజిస్టర్, పర్సనల్ హెల్త్ రికార్డ్, ఈ ఫార్మసీ, అదేవిధంగా డిగ్గి డాక్టర్ అంటే డిజిటల్ డాక్టర్, పేషెంట్ సంబంధించినటువంటి డాక్టర్ యొక్క వివరాలను కూడా అందులో పొందుపరచడము జరుగుతుంది. ఈ డిగ్గి డాక్టర్లు ఏ పేషెంట్కు ఏ డాక్టర్ ట్రీట్మెంట్ చేసిన అనేటువంటి అంశాన్ని కూడా పొందుపరచడం, ఆన్లైన్లోనే పొందుపరచడము జరుగుతుంది. దీంతోపాటు లాస్ట్ పిల్లర్ వచ్చేసి టెలిమెడిసిన్. ఈ టెలిమెడిసిన్ను కూడా పొందుపరచడం జరిగింది. అంటే రూరల్ ఏరియాస్లో కావచ్చు, సుదూర ప్రాంతాల్లో ఉన్నవారు కావచ్చు, హాస్పిటల్కి చిన్న చిన్న వ్యాధులకు కానీ లేదా గతంలో ట్రీట్మెంట్ తీసుకున్న వారు మళ్ళీ హాస్పిటల్కి రాకుండానే ఫోన్ ద్వారా మెడిసిన్స్ అంటే ఫోన్ ద్వారా మెడిసిన్ యొక్క నేమ్ చెప్పి వారికి మెడిసిన్ సదుపాయాలు అంటే మందుల సదుపాయాలు కల్పించడం జరుగుతుంది. అంటే ఫోన్ ద్వారానే ట్రీట్మెంట్ ఇవ్వడం జరుగుతుంది టెలిమెడిసిన్లో. రైట్. సో ఇవి ఈ నేషనల్ డిజిటల్ హెల్త్ మిషన్లో ఉన్నటువంటి ప్రధాన విభాగాలు 6. మరి ఈ నేషనల్ డిజిటల్ హెల్త్ మిషన్ను భారతదేశంలో పైలట్ ప్రాజెక్టుగా 6 కేంద్రపాలిత ప్రాంతాలలో ప్రారంభించాలనుకుంటారు. 6 కేంద్రపాలిత ప్రాంతాలు, యూనియన్ టెరిటరీస్. ఈ 6 కేంద్రపాలిత ప్రాంతాల్లో ప్రారంభించాలనుకుంటున్నారు భారత ప్రభుత్వము. ఏది అంటే 1 పాండిచ్చేరి, చండీగఢ్, లక్షద్వీపులు, డామన్ డయ్యు, దాద్రా నగర్ హవేలీ, లడాక్ వంటి 6 కేంద్రపాలిత ప్రాంతాలలో ఈ నేషనల్ డిజిటల్ హెల్త్ మిషన్ను పైలట్ ప్రాజెక్టుగా ప్రారంభించాలనుకుంటున్నారు. అందులో ముఖ్యంగా ప్రధానంగా ఫస్ట్ ఎక్కడ ప్రారంభిస్తున్నారంటే అండమాన్ నికోబార్ దీవుల్లో పైలట్ ప్రాజెక్టుగా ప్రారంభమవుతుంది ఈ నేషనల్ డిజిటల్ హెల్త్ మిషన్. ఈ నేషనల్ డిజిటల్ హెల్త్ మిషన్కు ప్రభుత్వము 300 కోట్ల రూపాయల నిధులను కేటాయించడము జరిగింది. మరి నేషనల్ డిజిటల్ హెల్త్ మిషన్ వల్ల లాభాలు ఏంటి అనేటువంటి ఒక అంశాన్ని మనం అనుకూలతలు, ప్రతికూలతలు లేదా లాభాలు, నష్టాలను మనం గమనిస్తే, మెరిట్స్ అండ్ డిమెరిట్స్ మనం గమనిస్తే, మెరిట్స్ అనుకూలతలు ఏంటంటే నేషనల్ డిజిటల్ హెల్త్ మిషన్ను ప్రారంభించడం వలన భారతదేశంలో ఉన్న ప్రతి పౌరుడు యొక్క ఆరోగ్యానికి సంబంధించినటువంటి సమాచారం అంతా ఆన్లైన్లోనే పొందుపరచడం జరుగుతుంది. అదేవిధంగా వేగంగా ఆరోగ్య సౌకర్యాలను కల్పించడం జరుగుతుంది. అంటే యూనివర్సల్ హెల్త్ కేర్ సిస్టమ్ అనేది డెవలప్ అవుతుంది. సాధారణంగా యూనివర్సల్ హెల్త్ కేర్ సిస్టమ్ అనేది అభివృద్ధి చెందిన దేశాల్లో ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, మనకు అమెరికాలో యూనివర్సల్ హెల్త్ కేర్ సిస్టమ్ని ఏమని పిలుస్తామంటే ఒబామా కేర్ అంటాం. అదే ఇంగ్లాండ్లో వచ్చేసి యూనివర్సల్ హెల్త్ కేర్ సిస్టమ్ అంటాం ఇంగ్లాండ్లో. మరి అభివృద్ధి చెందిన దేశాల్లోనే యూనివర్సల్ హెల్త్ కేర్ సిస్టమ్ అనేది డెవలప్ అయింది ప్రజెంట్ ఇప్పటి వరకు. కానీ భారత ప్రభుత్వం ఏం చేసిందంటే మొట్టమొదటిసారిగా మన దేశం అభివృద్ధి చెందుతూ ఉన్న దేశం. ఈ అభివృద్ధి చెందుతూ ఉన్న దేశంలో కూడా యూనివర్సల్ హెల్త్ కేర్ సిస్టాన్ని డెవలప్ చేయాలని అనుకుంటుంది. మరి అభివృద్ధి చెందిన ఫర్ ఎగ్జాంపుల్ ఇంగ్లాండ్లో యూనివర్సల్ హెల్త్ కేర్ సిస్టమ్ ఉంది. మన భారతదేశంలో అయితే నేషనల్ డిజిటల్ హెల్త్ మిషన్ అనేటువంటి. మరి దీనికి ఉన్నటువంటి తేడా ఏంటంటే ఇంగ్లాండ్ ప్రభుత్వము యూనివర్సల్ హెల్త్ కేర్ సిస్టాన్ని కేవలము ప్రభుత్వ వైద్యశాలలకు మాత్రమే వర్తింపజేయడం జరిగింది. కానీ భారతదేశంలో ఇంకొక అడుగు ముందుకేసి ప్రభుత్వము మరియు ప్రైవేటు వైద్యశాలకు కూడా ఈ యూనివర్సల్ హెల్త్ కేర్ సిస్టాన్ని అభివృద్ధి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నది. అదేవిధంగా రెండవ ఉపయోగం ఏంటంటే ఈ పేషెంట్కు సంబంధించినటువంటి కేషీట్లు, అంటే అతను తీసుకున్నటువంటి ట్రీట్మెంట్ కావచ్చు, అతను ఏ మెడిసిన్స్ తీసుకున్నాడు, అదేవిధంగా ఏ డాక్టర్ వద్ద ఆపరేషన్ తీసుకున్నాడు, ఏ టెస్టులు చేయించుకున్నాడు అనేటువంటి అంశాలను కేషీట్లో పొందుపరుస్తారు సాధారణంగా. మరి ఈ కేషీట్లను లేదా ఈ పేషెంట్ యొక్క రికార్డులను ఏ హాస్పిటల్కి పోతే హాస్పిటల్కు ఈ రికార్డులు పేషెంట్ తీసుకొని పోవాలి. కానీ నేషనల్ డిజిటల్ హెల్త్ మిషన్ రావడం వలన ఈ రికార్డులు ఆన్లైన్లోనే మెయింటైన్ జరుగుతుంది, ఆన్లైన్లోనే ఉంచడం జరుగుతుంది. కాబట్టి ప్రతిసారి హాస్పిటల్కి పోయినప్పుడల్లా ఈ కేస్ షీట్ను తీసుకొని పోవాల్సినటువంటి అవసరము లేదు.
రైట్. అదేవిధంగా మూడో అంశం ఏంటంటే ఈ నేషనల్ డిజిటల్ హెల్త్ మిషన్ భారతదేశ వ్యాప్తంగా ప్రారంభిస్తే ఆరోగ్యంపై పెట్టే ఖర్చు అనేది తగ్గిపోతుంది. ప్రతి పౌరుడికి. ఎందుకంటే ఈ మొత్తము ఈ ట్రీట్మెంట్ కావచ్చు, ఎక్స్పెండిచర్ కావచ్చు, అన్నీ ఆన్లైన్లో ఉంచడం జరుగుతుంది కాబట్టి ఒకసారి టెస్ట్ రీప్లికేట్ అయ్యేటువంటి ఆస్కారం ఉండదు. అంటే ప్రతిసారి మళ్ళీ హాస్పిటల్ మారినప్పుడల్లా లేదా డాక్టర్ మారినప్పుడల్లా టెస్టులు మళ్ళీ చేయించుకోవాల్సినటువంటి అవసరం ఉండదు. కాబట్టి ఆరోగ్యంపై పెట్టే ఖర్చు తగ్గుతుంది. భారతదేశంలో 40% మంది భారతదేశంలో పేదరికంలోకి రావడానికి కారణం ఏంటంటే ఆరోగ్య ఖర్చుల వల్ల పేదరికంలోకి జారుకుంటున్నారు. సో ఈ పేదరికాన్ని కూడా తగ్గించవచ్చు దీనివల్ల నేషనల్ డిజిటల్ హెల్త్ మిషన్. 4వ అంశం ఏంటంటే ఇక్కడ నేషనల్ డిజిటల్ హెల్త్ మిషన్ను ప్రారంభిస్తే ఇన్సూరెన్స్ అంటే బీమా సంస్థలు, అదేవిధంగా ప్రైవేటు ప్రభుత్వ వైద్యశాలలు, అదేవిధంగా మిగతా ఆరోగ్యానికి సంబంధించిన అన్ని సంస్థలను ఒక గొడుగు కిందికి తీసుకొని రావచ్చు. రైట్. సో దీంతోపాటు ఈ నేషనల్ డిజిటల్ హెల్త్ మిషన్ వల్ల ఇంకొక లాభం ఏంటంటే గ్రామీణ ప్రాంతాలలో కూడా టెలిమెడిసిన్ అంటే ఆ వ్యక్తికి సంబంధించినటువంటి ఆరోగ్య సమాచారం ప్రభుత్వం దగ్గర ఉంటుంది కాబట్టి అతను ఏ మందులు వాడాలి, మళ్ళీ ఏ వ్యాధులు వచ్చేదానికి ఆస్కారం ఉంది అని ముందుగానే హెచ్చరించడంతో పాటు టెలిమెడిసిన్ ఫోన్ ద్వారానే వైద్య సదుపాయాలను అందించవచ్చు ఈ నేషనల్ డిజిటల్ హెల్త్ మిషన్ ఒకవేళ సక్సెస్ అయితే. రైట్. సో ఇవి ప్రధానంగా మనకు ఉన్నటువంటి లాభాలు దేనివల్ల నేషనల్ డిజిటల్ హెల్త్ మిషన్ వలన. మరి ప్రతికూలతలు ఏంటి అనేటువంటి అంశాన్ని మనం గమనిస్తే నేషనల్ డిజిటల్ హెల్త్ మిషన్ను ఒకవేళ ప్రారంభిస్తే భారతదేశ వ్యాప్తంగా దాదాపు 125 కోట్ల కంటే ఎక్కువ మంది జనాభా ఉన్నారు కాబట్టి వీళ్ళ యొక్క ప్రతి ఒక్కరి యొక్క పర్సనల్ రికార్డును సెక్యూర్డ్గా మెయింటైన్ చేయడం చాలా కష్టం. అంటే సెక్యూరిటీ పరమైనటువంటి లోపాలు, అదేవిధంగా సైబరు నేరాలు ఉంటాయి కాబట్టి సో దీని సెక్యూరిటీని భారత ప్రభుత్వమే అందించాల్సిన అవసరం ఉంది. రైట్. రెండో అంశం ఏంటంటే ఈ నేషనల్ డిజిటల్ హెల్త్ మిషన్ అనేది ఆప్షనల్. అంటే దీంట్లో చేరకపోవచ్చు, అంటే వ్యక్తుల ఇష్టం, హాస్పిటల్స్ ఇష్టం కాబట్టి ఇది అందరూ చేరుతారనేటువంటి అనుకోవడం అనేది పొరపాటు ఇక్కడ. రైట్. అదేవిధంగా నేషనల్ డిజిటల్ హెల్త్ మిషన్కు సంబంధించినటువంటి ఇంకొక ప్రతికూలత ఏంటి అంటే మనం భారతదేశం ప్రపంచవ్యాప్తంగా జనాభా పరంగా రెండో అతిపెద్ద దేశం. ఇలా రెండో అతిపెద్ద దేశంలో యూనివర్సల్ హెల్త్ కేర్ అంటే ఎక్కువ మంది జనాభా ఉన్నటువంటి దేశంలో యూనివర్సల్ హెల్త్ కేర్ సిస్టమ్ మెయింటైన్ చేయాలి అంటే ఎక్కువ నిధులను కేటాయించాలి భారత ప్రభుత్వం. మరి ఫండింగ్ పరంగా కూడా లోపాలు ఉన్నాయి. ఎందుకంటే మీరు గమనిస్తే ఈ భారతదేశంలో నేషనల్ హెల్త్ పాలసీ ఎప్పుడు వచ్చిందంటే నేషనల్ హెల్త్ పాలసీ 2017లో వచ్చింది. ఈ నేషనల్ హెల్త్ పాలసీ ప్రకారము ప్రస్తుతం జీడిపిలో 1.15% మాత్రమే ఆరోగ్య రంగంపై భారత ప్రభుత్వం ఖర్చు పెడుతుంది. దీన్ని కాస్త 2025 నాటికి 2.5%కి పెంచాలని నేషనల్ హెల్త్ పాలసీలో పొందుపరచడం జరిగింది. అంటే జీడిపి పరంగా చూస్తే ఆరోగ్యంపై పెట్టే ఖర్చును పెంచాలి అనేటువంటి లక్ష్యంగా పెట్టుకోవడం జరిగింది. కానీ భారతదేశంలో చాలా జనాభా పరంగా అతి పెద్ద దేశం కాబట్టి ఈ నేషనల్ డిజిటల్ హెల్త్ మిషన్ కావచ్చు, ఆయుష్మాన్ భారత్, గతంలో ఆయుష్మాన్ భారత్ ఉన్నది. ఆయుష్మాన్ భారత్లో ఒక భాగమే, అంటే ఆయుష్మాన్ భారత్లో ఒక మంత్రాన ఏంటంటే నేషనల్ డిజిటల్ హెల్త్ మిషన్. తర్వాత నేను చెప్తాను ఆయుష్మాన్ భారత్ గురించి. ఈ ఆయుష్మాన్ భారత్కి కానీ ఎక్కువ నిధులను కేటాయించేటువంటి ఆర్థిక స్తోమత భారతదేశానికి లేదు. అంటే భారతదేశానికి ఫండింగ్ ప్రాబ్లం ఎక్కువగా ఉంది, నిధుల పరంగా కొరత ఉంది. కాబట్టి ఇవి మనకు ఈ పథకంలో ఉన్నటువంటి లోపాలు. ఇక్కడ మీరు గమనిస్తే నేషనల్ డిజిటల్ హెల్త్ మిషన్ అనేది ఆయుష్మాన్ భారత్లో ఒక భాగం. ఈ ఆయుష్మాన్ భారత్ అనేటువంటి దాని గురించి కొద్దిగా బ్యాక్గ్రౌండ్ మనము తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఆయుష్మాన్ భారత్ అసలు ఏంటి ఆయుష్మాన్ భారత్ అంటే ఎప్పుడు వచ్చింది, దీని యొక్క చరిత్ర మనం గమనిస్తే 2018-19లో
బడ్జెట్ సెషన్లో ఆర్థిక శాఖ మంత్రి ఈ ఆయుష్మాన్ భారత్ను ప్రారంభిస్తున్నట్లు చెప్పడం జరిగింది. ఆ తర్వాత 2018 ఏప్రిల్ 14వ తేదీన భారత ప్రధానమంత్రి అయినటువంటి నరేంద్ర మోడీ గారు ఛత్తీస్గఢ్లోని బీజాపూర్, అంటే ఈ బీజాపూర్ అనేది గిరిజన ప్రాంతం, మొట్టమొదటిసారిగా ఈ గిరిజన ప్రాంతం ట్రైబల్ ఏరియాను సందర్శించిన ప్రధాని కూడా మన భారత ప్రధాని నరేంద్ర మోడీ గారు. ఈ బీజాపూర్ అనేటువంటి ప్రాంతంలో ఆయుష్మాన్ భారత్ కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నట్లు ప్రకటించడం జరిగింది. ఎప్పుడు అంటే 2018 ఏప్రిల్ 14. ఈ ఏప్రిల్ 14 దేనికి ఫేమస్ అంటే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు పుట్టినరోజు సందర్భంగా, జన్మదినం సందర్భంగా ఈ ఆయుష్మాన్ భారత్ను కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నట్లు ప్రకటించిండు 2018లో. మరి ఈ పథకం ఎప్పుడు ప్రారంభమైంది అంటే 2018 సెప్టెంబర్ 23న ప్రారంభమైంది. సెప్టెంబర్ 23న ఎక్కడ ప్రారంభమైంది అంటే గుర్తుపెట్టుకోవాలి, ఇక్కడ చాలా ఇంపార్టెంట్. కార్యక్రమం ప్రకటించింది ఎప్పుడు అంటే 2018 ఏప్రిల్ 14న. ఎక్కడ అంటే ఛత్తీస్గఢ్లోని బీజాపూర్లో. అదే పథకం ఎప్పుడు ప్రారంభమైందంటే 2018 సెప్టెంబర్ 23న. ఎక్కడ ప్రారంభమైంది అంటే జార్ఖండ్ రాజధాని రాంచీలో ప్రారంభించడం జరిగింది ఈ ఆయుష్మాన్ భారత్. ఏంటి పథకము యొక్క దీన్నే మనము ప్రధానమంత్రి ఆరోగ్య యోజన అని కూడా అంటాం, లేదా దీన్ని ఆయుష్మాన్ భారత్ అంటాం. ఎప్పుడు ప్రారంభమైంది 2018 సెప్టెంబర్ 23న జార్ఖండ్ రాజధాని అయినటువంటి రాంచీలో ప్రారంభమైంది. మరి ఈ పథకము ముఖ్య లక్ష్యాలు ఏంటి అనేటువంటి ఒక అంశాన్ని గమనిస్తే, ఇప్పటి వరకు ఇన్సూరెన్స్ పొందనిటువంటి కుటుంబాలకు, అదేవిధంగా స్ట్రీట్ వెండర్స్ వీధి వ్యాపారస్తులకు, తాపీ మేస్త్రీలకు, అదేవిధంగా పారిశుద్ధ్య కార్మికులకు, గృహ నిర్మాణంలో పనిచేసే కార్మికులకు, చిరు వ్యాపారస్తులకు ఈ ఆయుష్మాన్ భారత్ కిందికి తీసుకుని వచ్చి 5 లక్షల వరకు హెల్త్ ఇన్సూరెన్స్ను ప్రొవైడ్ చేస్తారు. 5 లక్షల హెల్త్ ఇన్సూరెన్స్ అంటే 5 లక్షల రూపాయల వరకు కుటుంబానికి హెల్త్ ఇన్సూరెన్స్ ఆరోగ్య బీమా వర్తిస్తుంది. మరి దాదాపు భారతదేశ వ్యాప్తంగా 10.74 లక్షల కుటుంబాలకు ఈ హెల్త్ ఇన్సూరెన్స్ను ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. 10.74 లక్షల కుటుంబాలు, ఫ్యామిలీస్ అంటే ఒక్కొక్క కుటుంబంలో 5 మంది వేసుకున్నా కానీ, 5 మందిని తీసుకున్నా కానీ మనకు 50 కోట్ల మందికి హెల్త్ ఇన్సూరెన్స్ అనేది ఈ పథకం ద్వారా ప్రొవైడ్ చేయడము జరుగుతుంది. ఈ ఆయుష్మాన్ భారత్ అనే కార్యక్రమాన్ని నిర్వహించిన సంస్థ కూడా ఏది అంటే నేను ఆల్రెడీ చెప్పాను, నేషనల్ హెల్త్ అథారిటీ. నేషనల్ హెల్త్ అథారిటీకి పూర్వనామం ఏంటి, గతంలో దాన్ని ఏమని పిలిచేవారు అంటే నేషనల్ హెల్త్ ఏజెన్సీ, రైట్. సో ఈ ఆయుష్మాన్ భారత్ సక్సెస్ కావాలి అంటే నేషనల్ డిజిటల్ హెల్త్ మిషన్ కూడా ఒక మంత్రాలాగా పనిచేయడము జరుగుతుంది, రైట్. సో ఇది మనకు ఈ నేషనల్ డిజిటల్ హెల్త్ మిషను, అదేవిధంగా ఆయుష్మాన్ భారత్ గురించి కొద్దిగా బ్రీఫ్గా ఇన్ఫర్మేషన్. రీసెంట్గా మనకు 2020-21 బడ్జెట్లో ఆయుష్మాన్ భారత్కు ఎంత నిధులను కేటాయించిందని అడిగితే, ఆయుష్మాన్ భారత్ అనేటువంటి పథకానికి 2020-21లో 6,400 కోట్ల రూపాయల నిధులను కేటాయించడం జరిగింది. 6,400 కోట్ల రూపాయల నిధులను కేటాయించడం జరిగింది. 2019-20లో కూడా సేమ్ 6,400 కోట్ల రూపాయలను ఆయుష్మాన్ భారత్కు కేటాయించడం జరిగింది. 2018-19లో 2,000 కోట్ల రూపాయలను ఈ పథకానికి కేటాయించడము జరిగింది, రైట్. ఇక్కడ ఒక అంశాన్ని మీరు గమనించాలి. ఆయుష్మాన్ భారత్ లాంటి పెద్ద అంటే ఆరోగ్య పథకము అని ఇన్సూరెన్స్ హెల్త్ ఇన్సూరెన్స్ స్కీమ్ అనేది మెయింటైన్ చేయడానికి ఎక్కువ నిధులు కావాలి. కానీ కేవలం భారత ప్రభుత్వము 2,000 కోట్లు 2018-19లో 2,000 కోట్లు కేటాయించింది. ఆ తర్వాత 6,400 కోట్లు మాత్రమే కేటాయించింది. అంటే ఇది కూడా ఈ పథకాన్ని అమలు చేయడానికి సరిపోదు. ఇక్కడ కూడా మీరు గమనించాల్సిన విషయం ఏంటంటే నేషనల్ డిజిటల్ హెల్త్ మిషన్ కూడా నేను ప్రతికూలతలో చెప్పాను, ఫండింగ్ ప్రాబ్లం అనేది ఉంటుంది ఖచ్చితంగా. ఎందుకంటే ఒక పథకం కానీ ఒక కార్యక్రమం కానీ సక్సెస్ కావాలి అంటే నిధులు అనేవి చాలా ముఖ్య భూమిక పోషించడం జరుగుతుంది, ముఖ్య పాత్ర పోషించడము జరుగుతుంది. ఇక్కడ ఫండింగ్ ప్రాబ్లం కూడా వచ్చేదానికి ఆస్కారము ఉంది, రైట్. సో ఇది నేషనల్ డిజిటల్ హెల్త్ మిషన్, రైట్. నెక్స్ట్ ఇక్కడ మీరు గమనిస్తే ఇంకొక అంశాన్ని మీరు గమనించాలమ్మా. నేను ప్రీవియస్ వీడియోల్లో ఆర్గానిక్ ఫార్మింగ్ సేంద్రీయ వ్యవసాయము వీడియో చేసేటప్పుడు గ్రీన్ రెవల్యూషన్ ఎప్పుడు ప్రారంభమైంది అంటే
కొద్దిగా మనం ఫాస్ట్లో దాని ఇయర్ గ్రీన్ రెవల్యూషన్ హరిత విప్లవం గ్రీన్ రెవల్యూషన్ ఎప్పుడు ప్రారంభమైంది 1969 చెప్పాను. అక్కడ కొద్దిగా ఫాస్ట్లో చెప్పడం వలన మిస్టేక్ జరిగింది. 1969 కాదమ్మా, గ్రీన్ రెవల్యూషన్ ప్రారంభమైంది 1966లో. 1966 ఖరీఫ్ కాలంలో ప్రారంభమైంది. దీని మీద ప్రీవియస్ బిట్ కూడా ఇవ్వడం జరిగింది గ్రూప్ 2లో. ఏంటి అంటే హరిత విప్లవము ఏ ప్రణాళిక కాలంలో ప్రారంభించడం జరిగింది అని ఇవ్వడం జరిగింది. చాలామంది 3వ ప్రణాళిక అని పెట్టొచ్చిండ్రు, కానీ ఆన్సరు వార్షిక ప్రణాళిక. రైట్. ఒక్కసారి మనం గమనిస్తే హరిత విప్లవం ప్రారంభమైంది ఎప్పుడు అంటే 1966 ఖరీఫ్ కాలం. ఖరీఫ్ కాలం అంటే ఎప్పుడు? జూన్ టు సెప్టెంబర్. జూన్ నుండి సెప్టెంబర్ మధ్య ఉన్న కాలాన్ని ఖరీఫ్ కాలం అంటాం. ఖరీఫ్ కాలంలో పండే పంటలనే ఖరీఫ్ పంటలు అంటాం. వరి, మొక్కజొన్న, సోయాబీన్, రైట్, అదేవిధంగా చెరకు, పత్తి ఇలాంటి పంటలు ఖరీఫ్ పంటలు పండుతాయి ఈ ఖరీఫ్ కాలం. మరి ఖరీఫ్ కాలం ఎప్పుడు? జూన్ టు సెప్టెంబర్. జూన్ టు సెప్టెంబర్. సాధారణంగా ప్రణాళిక అంటే మన దేశంలో ప్రణాళికలు పంచవర్ష ప్రణాళిక 5 సంవత్సరాలకు ఒకసారి, అంటే 5 సంవత్సరాల ప్రణాళిక కాలం ఎంత అంటే 5 years, 5 సంవత్సరాలు. మొదటి ప్రణాళిక ఎప్పుడు? 1951-56. రెండవ ప్రణాళిక 1956-61. మూడవ ప్రణాళిక 1961-66. నాలుగో ప్రణాళిక లేదు ఇప్పుడు. ఎందుకంటే ఇక్కడ 1961-66 మధ్య 2 యుద్ధాలు వచ్చినాయి. 1962లో చైనాతో యుద్ధము, 1965లో పాకిస్తాన్తో యుద్ధము. 2 ప్రధానుల మరణము, జవహర్లాల్ నెహ్రూ అదేవిధంగా లాల్ బహదూర్ శాస్త్రి 2 ప్రధానులు చనిపోవడం జరిగింది ఈ ప్రణాళిక కాలంలో. కాబట్టి ఈ ప్రణాళిక ఘోరంగా ఫెయిల్యూర్ అయింది, విఫలమైంది ఈ ప్రణాళిక. కాబట్టి తర్వాత 4వ ప్రణాళికకు అంటే 4వ ప్రణాళిక అమలు చేయడానికి మన దగ్గర ఆర్థిక వనరులు లేవు. కాబట్టి వార్షిక ప్రణాళికలు అమలు చేసినాం. 1966-67, 1967-68, 1968-69ను అమలు చేయడము జరిగింది. ఎన్ని వార్షిక ప్రణాళికలు? 3 వార్షిక ప్రణాళికలను అమలు చేయడం జరిగింది. ఏ ప్రణాళిక తర్వాత? 3వ ప్రణాళిక తర్వాత. మరి ఇక్కడ మీరు గమనిస్తే ఏదైనా ప్రణాళిక ఎప్పుడు స్టార్ట్ అవుతుంది అంటే ఏప్రిల్ 1న ప్రారంభమవుతుంది. ఎప్పుడు ఎండ్ అవుతుందంటే మార్చి 31కి ఎండ్ అవుతుంది. ఏప్రిల్ 1 నుండి మార్చి 31 ఫినాన్షియల్ ఇయర్, ఆర్థిక సంవత్సరం అని పిలుస్తుంది. రైట్. మరి 3వ ప్రణాళిక ఎప్పుడు ప్రారంభమైంది? 1961 ఏప్రిల్ 1న ప్రారంభమైంది. ఎప్పుడు ఎండ్ అయింది? 1966 మార్చి 31న ఎండ్ అయింది. అంటే మార్చి తర్వాత మనకు జనవరి, ఫిబ్రవరి, మార్చ్, ఏప్రిల్, మే, జూన్. అంటే ఇక్కడ మనకు జూన్ అనేది మార్చి తర్వాత వస్తుంది. కాబట్టి గ్రీన్ రెవల్యూషన్ హరిత విప్లవము ఏ ప్రణాళికలో ప్రారంభమైందంటే ఆన్సరు 3వ ప్రణాళిక కాదు, తప్పు. ఏది అంటే వార్షిక ప్రణాళిక, యాన్యువల్ ప్లాన్, వార్షిక ప్రణాళిక. 1966-67 వార్షిక ప్రణాళిక కాలంలో ఈ హరిత విప్లవము ప్రారంభమైంది. రైట్. ఈ ఒక్క విషయాన్ని మీరు గమనించాలి. ఓకేనా అండి? సో ఇది మన ఈరోజు టాపిక్, నేషనల్ డిజిటల్ హెల్త్ మిషన్. సబ్స్క్రైబ్ చేసుకునే వారు సబ్స్క్రైబ్ చేసుకోండి. రైట్. ఈ జితేంద్ర ఐఏఎస్ అకాడమీ యూట్యూబ్ ఛానల్ ప్రతిరోజు కరెంట్ ఎకానమీకి సంబంధించిన వీడియోలు మనం అప్లోడ్ చేయడం జరుగుతుంది. థ్యాంక్ యూ.